కానీ సార్ ఫైనల్గా ఓవరాల్గా ఈ వ్యవహారం జగన్ కానీ వైసీపీకి కానీ అంటే ఒక ఏదో రకంగా కుట్రపూరితంగా జగన్ అరెస్ట్ చేయాలి, ఏదో కేసులో లోపలేయాలి అనేది అర్థమవుతుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఫర్దర్ స్టెప్ ఏంటి జగన్ కానీ వైసీపీది కానీ నెక్స్ట్ ఇటువంటి వాటిల్లోకి కుట్ర నుంచి బయటపడాలంటే, ట్రాప్లో పడకుండా ఉండాలంటే వాళ్ళు లీగల్గా ఏమన్నా ముందుకు వెళ్ళాల్సి? మీకు అట్లాగే అర్థం అవుతుంది, నాకు వేరేగా అర్థం అవుతుంది. జగన్ అరెస్ట్ చేయరు, జైల్లో పెట్టరు. అరెస్ట్ చేసినా జైల్లో పెట్టినా సింపతి వస్తుంది. అంటే అరెస్ట్ చేసే ప్రయత్నం మరి ఇవన్నీ చేసే ఉద్దేశం ఉంటే ఆ రోజునే చేసి పడేసేవాళ్ళు. చెయ్యరు. లేకపోతే ఆ పడవ దాంట్లోనే చేయొచ్చు, తిరుపతి దాంట్లో చేయొచ్చు కదా. చెయ్యరు. చేస్తే ఆ కేసు నిలవదు, ప్లస్ సింపతి వస్తుంది. అలా కాకుండా ఈ పాయింట్ రైజ్ కావాలి బేసిక్గా. ఓన్లీ పబ్లిక్ కోర్టులో జడ్జిమెంట్ ఇప్పించేయాలి. వీళ్ళ జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉంటారు, యాంకర్లుగా, ప్రజెంటర్లుగా, టీవీ ఛానల్లో. వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేస్తారు అక్కడ. వాళ్ళకి అసలు అక్కడ వేరే ఇష్యూ ఏం అక్కర్లేదు. మనకి అదేది ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, తర్వాత సిరియా, యెమెన్ ఇట్లాంటి చోట్ల కోర్టులు ఉంటాయి. వాళ్ళ మత కోర్టులు ఉంటాయి. ఇతను అల్లాని గురించి వ్యతిరేకంగా మాట్లాడాడండి అని పెడతారు. ఏమయ్యా నువ్వు అన్నావంటే, సార్ నేను అట్లా అనలేదండి, నేను ఆ మతానికి చెందిన వాడిని కాదన్నానండి అన్నాడు అనుకోండి. అదిగో చెప్పారు కదా ఇలా ఈయన అంటే ఈ మతాన్ని అవమానిస్తున్నాడు, ఓకే దైవ దోషణ.